హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో తెలుగు సబ్జెక్టు ప్రీవియస్ టెట్ పేపర్స్లో వచ్చిన జాతీయాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాతీయాలు, సామెతలు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 74 క్వశ్చన్ చూడండి. ప్రీవియస్ టెట్లో వచ్చిన 73 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 3 ఇది 74 క్వశ్చన్ నుంచి చూడండి. క్రింది వాటిలో జాతీయం కానిది. ఆప్షన్ 1 చేతులు ముడుచుకోవడం, 2 మెరిసేదంతా బంగారం కాదు, 3 కాలికి బుద్ధి చెప్పడం, 4 తలలో నాలుకలా ఉండడం. చూడండి, జాతీయాలు ఈ విధంగా అడుగుతారు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇందులో ఏది జాతీయం కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 మెరిసేదంతా బంగారం కాదు. ఇది సామెత, మిగతావన్నీ జాతీయాలు. నెక్స్ట్ 75 కొట్టిన పిండి పుక్కిట పురాణం. ఇవి ఏంటవుతాయి? ఆప్షన్ 1 సామెతలు, 2 జాతీయాలు, 3 పొడుపు కథలు, 4 నినాదాలు. ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయాలు. కొట్టిన పిండి అలాగే పుక్కిట పురాణం, ఇవి 2 జాతీయాలు అవుతాయి. నెక్స్ట్ 76 పిల్లలు అన్నం పుణ్యం ఎరుగని వారు. గీత గీసిన పదం. ఈ అన్నం పుణ్యం అనేది ఏంటి? ఆప్షన్ 1 సూక్తి, 2 జాతీయం, 3 పొడుపు కథ, 4 సామెత. ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయం. అన్నం పుణ్యం అనేది జాతీయం. నెక్స్ట్ 77 ఆరు నూరైనా నూరు ఆరైనా అనున్నది ఒక. ఆప్షన్ 1 నానుడి, 2 జాతీయం, 3 సామెత, 4 పొడుపు కథ. ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయం. ఆరు నూరైనా నూరు ఆరైనా అనేది జాతీయం. నెక్స్ట్ 78 అక్షర లక్షలు అనే జాతీయానికి అర్థం. ఆప్షన్ 1 అక్షరాలు లక్షల ఖరీదు చేస్తాయి, అక్షరాలు లక్షల ఖరీదు చేస్తాయి, 2 అమూల్యమైనది, 3 మాటికి 100 పాళ్ళు నిజమైనది, 4 అక్షర జ్ఞానం కల్పించమని. ఆన్సర్ ఆప్షన్ 2 అమూల్యమైనది. మనం ఏవి జాతీయాలో ఏవి సామెతలో గుర్తించడమే కాకుండా ఆ జాతీయానికి అర్థం కూడా తెలుసుకోవాలి. సో ఇలా కూడా అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. జాతీయం చదవాలి, దాని అర్థం తెలుసుకోవాలి, అలాగే అది జాతీయమా సామెత కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 79 జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే అర్థంలో వాడే జాతీయం. అంటే దీనికి మీనింగ్ వచ్చే జాతీయం ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 నెమరు వేయడం, 2 తలలో నాలుక, 3 వాతాపి జీర్ణం, 4 తలకెత్తుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 1 నెమరు వేసుకోవడం, నెమరు వేయడం. జ్ఞప్తి తెచ్చుకోవడం అంటే నెమరు వేయడం, ఇది కూడా జాతీయం. నెక్స్ట్ 80 భగీరథ ప్రయత్నం అనేది. ఆప్షన్ 1 నానుడి, 2 జాతీయం, 3 సూక్తి, 4 సామెత. ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయం. నెక్స్ట్ 81 కళ్ళు తెరిచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయం కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలోని జాతీయం. ఈ వాక్యంలోని జాతీయాన్ని మనం కనిపెట్టాలి. ఎక్కడ అండర్లైన్ చేయలేదు, సో మనం కనిపెట్టాలి ఇందులో ఏది జాతీయంగా ఉందని. ఆప్షన్ 1 కళ్ళు తెరిచి చూడడం, 2 కనిపించిన, 3 కన్నుల పండుగ, 4 కళ్ళ ముందు. ఆన్సర్ ఆప్షన్ 3 కన్నుల పండుగ. ఇది జాతీయం అనమాట. ఇందులో ఇక్కడ ఉంది కదా కన్నుల పండుగ, అది జాతీయం అనమాట. నెక్స్ట్ 82 రఘు అన్ని విషయాలు గోరంతలు కొండంతలు చేసి చెబుతారు. గీత గీసిన పదం. ఈ గోరంతలు కొండంతలు అనేది ఏంటి? ఆప్షన్ 1 సామెత, 2 నానుడి, 3 పొడుపు కథ, 4 జాతీయం. ఆన్సర్ ఆప్షన్ 4 జాతీయం. గోరంతలు కొండంతలు చేయడం జాతీయం. నెక్స్ట్ 83 ఊరికే నోరు పారేసుకోవడం మంచిది కాదు. గీత గీసిన పదం. నోరు పారేసుకోవడం అనేది ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 జాతీయం, 2 నానుడి, 3 సామెత, 4 పొడుపు కథ. ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయం. నోరు పారేసుకోవడం అనేది కూడా జాతీయం అవుతుంది. నెక్స్ట్ 84 అతను గణితంలో తలపండిన వాడు. గీత గీసిన పదం ఒక. ఈ తలపండిన వాడు అనేది ఏంటి? ఆప్షన్ 1 పొడుపు కథ, 2 జాతీయం, 3 నానుడి, 4 సామెత. ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయం. తలపండిన వాడు అంటే అదేంటి? జాతీయం అవుతుంది. నెక్స్ట్ 85 క్రింది పదాల్లో జాతీయం కానిది. జాతీయం కానిది గుర్తించాలి. ఆప్షన్ 1 తలపండిన, 2 వీణుల విందు, 3 మనసుంటే మార్గం ఉంది, 4 కాలికి బుద్ధి చెప్పు. ఆన్సర్ ఆప్షన్ 3 మనసుంటే మార్గం ఉంది. ఇది సామెత, మిగతావన్నీ జాతీయాలు అవుతాయి. సో ఆప్షన్ 3 ఇక్కడ. నెక్స్ట్ 86 ఓదార్చడం అనే అర్థంలో వాడే జాతీయం. ఆప్షన్ 1 కళ్ళప్పగించు, 3 2 కళ్ళనీళ్ళ పర్యంతం, 3 కళ్ళనీళ్ళు తుడవడం, 4 కళ్ళకు అద్దుకొను.
ఆన్సర్ ఆప్షన్ 3 కళ్ళు నీళ్లు తుడవడం. ఓదార్చడం అంటే కళ్ళు నీళ్లు తుడవడం దాని జాతీయం అర్థం. నెక్స్ట్ 87. రవి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు. గీత గీసిన పదం. కళ్ళు కాయలు కాయడం అనేది ఏంటి? ఆప్షన్ 1 జాతీయం, 2 నానుడి, 3 సామెత, 4 శబ్ద పల్లవం. ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయం. కళ్ళు కాయలు కాయడం అనేది జాతీయం. నెక్స్ట్ 88. ధనం సంపాదించినప్పటి నుండి వీరయ్య నేల మీద నడవడం లేదు. ఇక్కడ గీత గీసిన పదం ఏంటి అని అడిగారు. నేల మీద నడవడం అనేది ఏంటి? ఆప్షన్ 1 సామెత, 2 జాతీయం, 3 పొడుపు కథ, 4 నానుడి. ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయం. నేల మీద నడవడం జాతీయం. నెక్స్ట్ 89. రామయ్యది చీకు చింత లేని జీవితం. గీత గీసిన పదం. చీకు చింత అనేది ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 నానుడి, 2 జాతీయం, 3 సామెత, 4 పొడుపు కథ. ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయం. చీకు చింత అనేది జాతీయం. అలాగే సామెతలు ప్రీవియస్ స్టేట్లో ఇచ్చిన సామెతలు ఎలా ఉన్నాయో చూద్దాం. 90 క్వశ్చన్. రోహిణి కార్తె ఎండకు రోళ్ళు పగులుతాయి. ఇది ఒక ఏంటి? ఆప్షన్స్ అన్నీ తెలిసే ఉంటాయి. జాతీయం, పొడుపు కది, పలుకుబడి, 3 నుడికారం, 4 సామెత. ఆన్సర్ ఆప్షన్ 4 సామెత. రోహిణి కార్తె ఎండకు రోళ్ళు పగులుతాయి. ఇది ఏంటి? సామెత. ఎండకు రోళ్ళు పగలడం అనేది సామెత. నెక్స్ట్ 91. మెరిసేదంతా బంగారం కాదు. ఇది ఒక సామెత. తెలుసు కదా ఇది 91. ఇది మెరిసేదంతా బంగారం కాదు అనేది సామెత. అండ్ నెక్స్ట్ 92. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది సామెత. నెక్స్ట్ 93. అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి. ఇది సామెత. ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతారు. అమ్మబోతే అడవి, కొనబోతే డాష్ అని కూడా అడగొచ్చు. ఎందుకంటే మనకి 3rd క్లాస్ అలా టెక్స్ట్ బుక్లో కొన్ని డాష్లు అనేవి ఇచ్చారు. నెక్స్ట్ 94 చూడండి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు. ఇది కూడా సామెతే. ఇది కూడా ఉందన్నమాట. అదిగో పులి అంటే ఇదిగో డాష్. అక్కడ ఏమొస్తుంది? డాష్ దగ్గర, సెకండ్ డాష్ దగ్గర తోక. కాబట్టి మనం సామెత మొత్తం గుర్తుపెట్టుకోవాలి టెక్స్ట్ బుక్లో ఇచ్చినవన్నీ. అదిగో పులి అంటే ఇదిగో తోక అని అన్నట్లు ఉంది. ఇక్కడ అదిగో పులి అంటే ఇదిగో కోత, లేకపోతే ఇంకా చాలా ఇవ్వచ్చు అనమాట. సో ఆన్సర్ ఏంటి వస్తుంది? తోక వస్తుంది. ఇవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సామెతలు ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఇదేంటంటే సామెత. అదిగో పులి అంటే ఇదిగో తోక. టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం అంతా గుర్తుపెట్టుకోండి. ప్రతి వర్డ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డాష్ ఇవ్వచ్చు. డాష్లు ఇస్తే అందులో ఏంటనేది పూరించమని అడుగుతారు. అలా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ 95. మొక్కై వంగనిది మానై వంగున. ఇది సామెత. నెక్స్ట్ 96. 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి. ఇది ఒక సామెత. నెక్స్ట్ ప్రీవియస్ స్టేట్లో ఇచ్చిన వ్యుత్పత్తార్థాలు చూద్దాం. 97. ఖగం వ్యుత్పత్తార్థం. ఆప్షన్ 1 నీటిలో సంచరించేది, 2 ఆకాశంలో సంచరించేది, 3 భూమిపై సంచరించేది, 4 కలులలో కూడి సంచరించేది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆకాశంలో సంచరించేది. ఖగం అంటే ఏంటి? పక్షి. పక్షి ఆకాశంలో కదా సంచరిస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ 2. అండ్ నెక్స్ట్ 98. మూసికం పదానికి వ్యుత్పత్తార్థం. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్స్ బాగానే కనిపిస్తున్నాయి కదా. సో ఆన్సర్ అన్నాదులను దొంగిలించేది. మూసికం అంటే ఎలుక. అన్నాదులను దొంగిలించేది మూషికం. నెక్స్ట్ 99. మునికి వ్యుత్పత్తార్థం. ఆన్సర్ 3 మౌనం దాల్చి ఉండేవాడు. ముని అంటే తపస్సు చేసేవాడు, ధ్యానం చేసేవాడు, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ 2 ఆప్షన్స్ అవే ఉన్నాయి. ఎక్కువగా తప్పు పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. ముని అంటే మౌనం దాల్చి ఉండేవాడు. నెక్స్ట్ 100 క్వశ్చన్. జలజాతరం వ్యుత్పత్తార్థం. ఆన్సర్ ఆప్షన్ 3 నీటి నుండి పుట్టినది. జలజాతరం అంటే నీటి నుండి పుట్టినది, దానికి వ్యుత్పత్తార్థం. నెక్స్ట్ 101. భృంగం పదానికి వ్యుత్పత్తార్థం. ఆన్సర్ ఆప్షన్ 4 నీలిమను భరించేది. భృంగం అనేది నీలిమను భరించేది. అండ్ నెక్స్ట్ 102. అనిలుడు పదానికి వ్యుత్పత్తార్థం. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాణాలకు జీవనాధారమైన వాడు. ప్రాణులకు జీవనాధారమైన వాడు. అండ్ నెక్స్ట్ 103. పురంధ్రి పదానికి వ్యుత్పత్తార్థం. ఆన్సర్
ఆప్షన్ 3 గృహాన్ని ధరించేది. అండ్ నెక్స్ట్ 104 జరీ పదానికి వ్యుత్పత్తార్థం. ఆన్సర్ ఆప్షన్ 3 కాలక్రమంలో స్వల్పమైపోయేది. కాలక్రమంలో స్వల్పమైపోయేది. వ్యుత్పత్తార్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, అర్థాలు ఎక్కువగా 8th 9th టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నవి ఎక్కువగా వస్తుంటాయి. సో అవి ఎక్కువగా చదవండి. బాగా రోజుకి కొన్నైనా చదవండి, బాగా గుర్తుంటుంది. అవి మాత్రం ఒక్కొక్క బిట్ అనేది వస్తుంది. ప్రీవియస్ వీడియోలో చేశాను పర్యాయపదాలు అలాగే నానార్థాలు, ప్రకృతి వికృతులు కూడా వీడియోలో చెప్పాను. అవి ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ వీడియోలో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంటెంట్ బిట్స్ ఎలా వస్తున్నాయి, లెసన్స్ నుంచి బిట్స్ ఎలా వస్తున్నాయో కూడా వీడియోలో చెప్తాను. వీడియో డైలీ ఫాలో అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.